వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను విచారిస్తున్నారు. దీనిలో భాగంగా సునీతారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆనందర్ రెడ్డిలు కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికార పార్టీ నేతలపై అసభ్య పోస్టులు వైరల్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డితో పాటు మరికొందరిపై పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 35 మందికి 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. చూస్తా ఉన్నాం. వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను విచారిస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, సోషల్ సైకోలకు ఒక్కొక్కరికి నోటీసులు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 41A కింద నోటీసులు కూడా చాలా మందికి ఇప్పటికే ఇచ్చిన పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సంబంధించి గత 2 వారాలుగా కడప పులివెందుల పోలీసులు కంటిన్యూగా నోటీసులు జారీ చేయడం, విచారించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఇతర జిల్లాలు, కడప ఉమ్మడి జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఈ రోజు కూడా ఇతర జిల్లాల నుంచి రావడం ఏమైనా కడపకు చెందిన సునీత అనే లేడీ కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద గత 2 రోజులుగా కూడా అంత ముందు 15 రోజులకు ఒక రోజు, 15 మందికి ఒక రోజు ఇవ్వగా, మరుసటి 2 రోజుల క్రితం 20 మందికి ఒక రోజు నోటీసులు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న కొందరిని ఇప్పుడు విచారణకు పిలుస్తూ ఉన్నారు. సో గత 4 రోజుల విచారణ కొనసాగుతుంది. కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విచారణ కడప హెడ్ క్వార్టర్ లో సాగిస్తున్నారు. అలాగే పులివెందుల డిఎస్పీ కూడా ఇక్కడ విచారణలో పాల్గొంటున్నారు. ఎందుకంటే పులివెందులలో కీలకంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ వర్రా రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మొదట్లో అరెస్ట్ చేసిన కీలక వ్యక్తి, అరెస్ట్ చేసిన వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించి మొదట్లోనే ఇతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరు ఈ విషయంలో కీలకంగా వహించారు, కీలకంగా ఎవరెవరు పోస్టులు పెట్టారని చెప్పి మొత్తం అతని ద్వారా ఈ వాంగ్మూలం తర్వాత ఎంక్వైరీ మొదలు పెట్టారు. పులివెందుల డిఎస్పీ పూర్తిగా ఈ కేసులో డీల్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విచారణకి 41A నోటీసులు జారీ చేయడము, విచారణకు రమ్మడం జరుగుతోంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు ప్లస్ నెల్లూరు, తిరుపతి, ఇక్కడ కడప ఉమ్మడి జిల్లా, ఈ జిల్లాల నుంచి తరలి వస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ఎంక్వైరీ జరుగుతుంది. సో వీళ్ళ పైన అయితే మరోవైపు వీళ్ళను నోటీసులకు విచారణకే పరిమితం చేస్తారు పోలీసులు. ఇట్లే జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ, ప్రస్తుతం అధికార పార్టీ చెందిన అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కీలక నేతలు వారందరిపైన, వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఇంత భారీగా పోస్టులు చేస్తే ఈ రోజు ఇంకా నోటీసులు విచారణలో ఏంది, ఇంకా అరెస్ట్ చేయగా ఎందుకు జాప్యం చేస్తున్నారు పోలీసులు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. సో మొత్తం మీద అయితే గత 2 రోజులుగా కంటిన్యూ విచారణ కొనసాగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.